గురువు మొన్న మా చుట్టాలది గృహప్రవేశం ఉంటే రేపలు అయితే వచ్చామన్నమాట. శనివారం మధ్యాహ్నం అయితే వచ్చాం 11:30కి. అప్పటికే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ చేస్తారన్నమాట సత్యనారాయణ స్వామి వ్రతం. ఆ తర్వాత మేము దగ్గర వెళ్ళేపాటి 11:30 అయిపోయింది. అప్పుడే బయట అందరూ కలిసి లేడీస్ అందరూ కలిసి స్వయంగా వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. హోమ్ మేడ్ టైప్లో. క్యాటరింగ్ అయితే ఇవ్వలేదు. 100 నుంచి 150 మంది దాకా వచ్చారనమాట ఈ ఫంక్షన్కి. అందరికి కూడా స్వయంగా ఈ లేడీస్ అందరూ ప్రిపేర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మా వంట చేసేది ఎవరో కాదండి, మా రెండో అత్తగారే అనమాట. ఈవిడ ఒక ముక్కలో చెప్పాలంటే వంటల మేస్త్రి. అన్ని రకాల వంటలు కూడా నాన్ వెజ్ ఐటమ్స్ కానీ పచ్చళ్ళు కానీ చేయడంలో చాలా ఎక్స్పర్ట్ అనమాట. అన్నీ కూడా చాలా టేస్టీగా చేస్తారు మా రెండో అత్తగారు. ఇప్పుడు కూడా ఈ ఫంక్షన్లో కూడా మా రెండో అత్తగారే స్వయంగా ప్రిపేర్ చేస్తున్నమాట అన్ని వంటలు కూడా దగ్గరుండి. లేడీస్ కూడా పక్క నుండి హెల్ప్ చేస్తున్నారు చిన్న చిన్న వంటలు అయితే. మధ్యాహ్నం భోజనంలోకి పులిహార, గారి, చక్కెర పొంగల్, పూర్ణాలు, పాల తాలికలు, వంకాయ కర్రీ, బంగాళదుంప, సాంబార్, పెరుగు, రోటి పచ్చడి అయితే ప్రిపేర్ చేశారు ఫ్రెండ్స్. గృహప్రవేశం కదండి, నాన్ వెజ్ ప్రిపేర్ చేయలేదు, వెజిటేరియనే ప్రిపేర్ చేశారు. వెజిటేరియన్లే తీసిపారేయలేము, బట్ అన్ని ఐటమ్స్ కూడా మాకైతే చాలా బాగా నచ్చినాయి. మా రెండో అత్తగారి చేతిలో వంట తింటే కనుక చాలా బాగుంటుందన్నమాట. ఎప్పుడు కూడా స్వయంగా వీళ్ళే ప్రిపేర్ చేస్తుంటారు మా రెండో అత్తగారే. వాళ్ళ చుట్టాలు ఎవరన్నా ఫంక్షన్ ఉన్నా సరే. మాకు కూడా వంటలు అయితే చాలా బాగా నచ్చినాయి. ఒక్కటి కూడా బాగాలేదని చెప్పలేము. అన్ని రకాలు ప్రిపేర్ చేసిన అన్నీ కూడా బాగున్నాయి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఓంకార్ యూట్యూబ్ ఛానల్.